ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబాల్లో మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ ఉదయాన్ని మీరంతా ఎలా ఉన్నారు? మీ కుటుంబాలు ఎలా ఉన్నాయి? మీ పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి? దేవుని కృపలో అయిన దయలు మీరంతా బాగున్నారు కదా? అవును, దేవుని కృప ఎప్పటికీ మిమ్మల్ని విడిచిపెట్టదు. ఆయన ప్రేమ ఎప్పటికీ మిమ్మల్ని విడిచిపెట్టదు. ఎందుకంటే శాశ్వతమైన ప్రేమతో ఆయన మిమ్మల్ని ప్రేమించాడు. ఈ లోకంలో ఎవ్వరూ ప్రేమించినంతగా మిమ్మల్ని ప్రేమించాడు దేవుడు. ప్రాణం పెట్టినంతగా మిమ్మల్ని ప్రేమించాడు. కాబట్టి ఆయన ప్రేమ మిమ్మల్ని విడిచిపెట్టదు. ఆయన కృప ఎప్పటికీ మిమ్మల్ని విడిచిపెట్టదు. కాబట్టి ఈ లోకంలో ఎవరు విడిచినా భయపడకండి. ఏ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా భయపడకండి. నా ప్రభు నాకున్నాడు, ఆయన నేను నమ్ముకొని ఉన్నాను, ఆయన ఎప్పుడు నన్ను విడిచిపెట్టడని ధైర్యంగా ఉండండి. తప్పక దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. అదేవిధంగా మీలో ఇంకెవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే తప్పకుండా కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. మీకు రిప్లై ఇవ్వలేకపోతున్నాను, కానీ మీరు పెడుతున్న ప్రతి కామెంట్ను చదువుతున్నాను. ప్రతి కామెంట్ మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను. మీ యొక్క ప్రతి సమస్యను దేవుని చేతులకు అప్పగిస్తున్నాను. ఆయన తప్పక జవాబిస్తారు. మీరు కూడా పట్టుదల కలిగి ప్రార్థించండి. దేవుని పాదాలు పట్టుకోండి. మీలో అనేక మంది త్వరలోనే సాక్ష్యములు చెప్పబోతున్నారు. విశ్వసించండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనలు 89వ అధ్యాయము 23వ వచనము. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టేదను, అతని మీద పగపట్టు వారిని ముత్తెదను. ఆమేన్. దేవుడు దావీదుని గురించి మాట్లాడుతున్న మాట ఇది. నిజంగా దావీదును దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు ఈ మాట ద్వారా మనకు అర్థమవుతుంది కదా. ఈ అధ్యాయం అంతా మనం చదివితే దావీదుని గురించి దేవుడు ఎంత ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నారో, దేవుడు దావీదుని ఎంతగా దృష్టించాడనేది మనకు తెలుస్తుంది. దావీదుకి విరోధంగా ఎవరైతే లేస్తున్నారో, ఎవరైతే దావీదుని శత్రువుగా భావిస్తున్నారో వారందరినీ దేవుడు అణచివేశాడు. దావీదు ఎదుట నిలవకుండా వారందరినీ కూడా పడగొట్టాడు దేవుడు. దావీదు మీద పగపట్టిన వారిని కూడా దేవుడు అణచివేసినట్లుగా మనం చూస్తున్నాం. దావీదు జీవితంలో అతని మీద లేచిన శత్రువులు ఎవరూ అతని ఎదుట నిలవలేకపోయారు. ఎంతో సైన్యము, ఎంతో బలము, అధికారము కలిగిన సౌలు దావీదుపై శత్రుత్వం కలిగి దావీదును పడగొట్టాలని ఎంతో ప్రయత్నం చేశాడు. అయితే యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అన్నట్లుగా దావీదు నమ్మిన దేవుడు నమ్మదగినవాడు గనుక శత్రువును దావీదు ఎదుట నిలవనీయక సౌలును దావీదు ఎదుట నుండి తొలగించాడు. సౌలు తన జీవితకాలంలో చాలా సంవత్సరాలు దావీదును తరుముతూనే ఉన్నాడు. దావీదును చంపడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అయితే అంత గొప్ప రాజైన సౌలు, అంత సైన్యం ఉన్న సౌలు దావీదును ఓడించలేకపోయాడు. దావీదు ఎదుట నిలవలేకపోయాడు. ఎందుకంటే దావీదు ఒంటరివాడు కాదు. దావీదు పక్షంగా సృష్టికర్తైన దేవుడు ఉన్నాడు. ఆయన నమ్ముకుని ఆయన అడుగుజాడలు నడుస్తూ వెళ్తున్నాడు దావీదు. అందుకే దావీదు పక్షంగా దేవుడున్నాడు. సౌలైతే దేవుని చిత్తానుసారంగా నడవకుండా దేవునికి వ్యతిరేకంగా దావీదును తరుముతూ ఉన్నాడు. కాబట్టి దావీదు మీద పగపట్టిన సౌలు అణచివేయబడ్డాడు. నిజంగా దావీదు ఎంత నీతిమంతుడిగా ఉన్నాడంటే, సౌలు దావీదును చంపడానికి తరుముతూ ఉన్న సమయంలో సౌలు అతని సైన్యము కూడా దావీదును తరుముతూ ఒక గుహలో రాత్రి వేళ నిద్రపోతూ ఉంటారు. ఆ సమయంలో దావీదు సౌలున తన సైన్యాన్ని చూస్తాడు. ఆ గుహలోకి వెళ్ళి, నన్ను చంపడానికి తరుముతున్నాడు కదా సౌలు, నా చేతికి చిక్కాడు కదా, నేను చంపుతాను అనుకోలేదు. దేవుని చేత అభిషేకించబడిన సౌలు నిన్ను ముట్టను, సౌలును నేను చంపను అని అతని చంపడానికి తరుముతూ ఉన్న సౌలును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఈ విషయంలో దావీదు సౌలుకు భయపడలేదు, కానీ దేవునికి భయపడ్డాడు. అందుకే సౌలు చేతికి చిక్కినప్పటికీ కూడా సౌలును చంపకుండా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అందుకే దేవుడు దావీదును నా హృదయానుసారుడు అన్నాడు. దేవుని హృదయానుసారులు, దేవుని చిత్తానుసారులైన మనుషులపై దేవుని కృప, దేవుని సహాయము, దేవుని కాపుదల ఎంత అధికంగా ఉంటుందో ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోగలుగుతాం.
దేవుడు దావీదుని ఎంతగా దృష్టించకపోతే, ఎంతగా ప్రేమించకపోతే ఒక నరమాత్రం గురించి ఈ విధంగా పలుకుతాడు. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను పడగొడతానని దావీదును గురించి దేవుడు ఎంతగానో శ్రద్ధ తీసుకొని దావీదు పక్షంగా నిలవబడ్డాడు. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్తిల్లదని దేవుడు సెలవిచ్చిన ప్రకారంగానే దావీదుకి విరోధంగా ఎంతమంది నిలువబడ్డారో, దావీదుకి వ్యతిరేకంగా ఎంతమంది లేచారో వారందరినీ కూడా దేవుడు అణచివేశాడు. ఆనాడు దావీదుకి ఇచ్చిన ఈ వాగ్దానాన్ని ఈరోజు దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. నీ జీవితంలో నీకు ఎవరు శత్రువులుగా ఉన్నారో నాకు తెలియదు, కానీ నీకు విరోధంగా లేస్తున్న ప్రతి వారిని, మనుషులు అవ్వచ్చు, పరిస్థితులు అవ్వచ్చు, ఏదైనప్పటికీ కూడా నీకు విరోధంగా రూపింపబడుతున్న ప్రతి ఆయుధాన్ని ఆయన అణచివేయబోతున్నాడు. నీకు విరోధంగా లేస్తున్న ప్రతి శత్రువుని ఆయన అణచివేయబోతున్నాడు. నీ మీద పగపట్టే వారిని కూడా ఆయన అణచివేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, మీకు విరోధంగా ఏ పరిస్థితులు లేస్తున్నాయో, ఏ మనుషులు లేస్తున్నారో, మిమ్మల్ని అణచివేయాలని, మిమ్మల్ని దేవునికి దూరం చేయాలని ఏ శత్రువైన సాతాను చూస్తున్నాడో ప్రతి ఒక్కరిని అణచివేయబోతున్నాడు దేవుడు ఈరోజు. శారీరక, ఆత్మీయ, మానసిక పరిస్థితుల్లో ఒకవేళ నేను పడిపోతూనేమని భయపడుతున్నావా? ఈ పాపము తప్పక నన్ను పడగొడుతుంది, ఈ శోధనలో నేను తప్పక పడిపోతానేమో, జారిపోతానేమని కంగారు పడుతున్నావా? యోసేపును భయంకరమైన పాపపు శోధనలో పడనీయక విడిపించిన దేవుడు పాపంలో నిన్ను కూడా పడనీయడు. అంతేకాకుండా ఆ శోధనకు కారకుడైన సాతానును నీ ఎదుట పడవేయగలిగిన శక్తిమంతుడైన, మరి ఈరోజు నీవు ఏ విషయంలో పడిపోతానని భయపడుతున్నావు? నీ అనారోగ్యాన్ని బట్టి నీ శరీరము, నీ ప్రాణము నేల కూలుతుందేమో అని అనుకుంటున్నావా? భయపడుతున్నావా? ఎంత మాత్రం భయపడొద్దు. ఆ రోగాన్ని కూల్చివేయగల శక్తిమంతుడు నీ దేవుడు. ఒకవేళ నీ అప్పు బాధల వలన, నీ ఆర్థిక పరిస్థితి వలన నేను నేల కూలుతానేమో అని నువ్వు అనుకుంటున్నావా? భయపడొద్దు. నీ ఆర్థిక సమస్యకు కారణమైన ప్రతి శత్రు ప్రయత్నాన్ని నీ ఎదుట నిలవకుండా నేల కూల్చగలిగిన దేవుణ్ణి నీవు నమ్ముకొనున్నావు. కాబట్టి నిన్ను బాధపరిచేది, నిన్ను కలవరపెట్టేది, నిన్ను వేధిస్తున్నది ఏదైనప్పటికీ కూడా ప్రతిదాన్ని దేవుడు నేల కూల్చివేయబోతున్నాడు. అది నీ కుటుంబ సమస్య అయినా, నీ పిల్లను గూర్చిందైనా, లేక నీ ఉద్యోగ సమస్య అయినా, నీ వివాహ సమస్య అయినా, అది నీ భర్తను గూర్చిన సమస్య అయినా, నీ భార్యను గూర్చిన సమస్య అయినా, ఏదైనప్పటికీ భయపడొద్దు. నీవు దేవుని హృదయానుసారుడుగా ఉండు. దేవుని వాక్యానుసారంగా అడుగులు వెయ్యి. విశ్వాసంతో ప్రభువును వెంబడించు. దేవా, నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు, నీవే నా దిక్కని పూర్తిగా దావీదు వలె దేవునిపై ఆధారపడిపో. యుద్ధము యెహోవాదే, జయము నీది, ఓటమి సాతానుది. భయపడకుము, జడియకుము, వెరవకుము, దిగులు పడకుము. యాకోబు, ఇది యెహోవా వాక్కు. యాకోబు, ఇది యెహోవా వాక్కు. ఇశ్రాయేలు, ఇది జ్యేష్ఠుని హక్కు, జ్యేష్ఠుని హక్కు. భయపడకుము, జడియకుము. సృజించి తిని, నిర్మించి తిని, చెర నుండి నిన్ను విముక్తి చేసితి. సృజించి తిని, నిర్మించి తిని, చెర నుండి నిన్ను విముక్తి చేసితి. చేసుకుంటినా సక భాగముగా, చేసుకుంటినా సక భాగముగా, రాసుకుంటినా సౌభాగ్యవతిగా. భయపడకుము, జడియకుము, వెరవకుము, దిగులు పడకుము. యాకోబు, ఇది యెహోవా వాక్కు. యాకోబు, ఇది యెహోవా వాక్కు. ఇశ్రాయేలు, ఇది జ్యేష్ఠుని హక్కు, జ్యేష్ఠుని హక్కు. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరి ఒక దినాన్ని మాకు ఇచ్చారు, మరి ఒక వాగ్దానంతో మమ్మల్ని బలపరిచారు. అందరిని బట్టి నీకు వందనాలు.
అవునయ్యా, నీ యందు విశ్వాసం ఉంచిన వారిని నీవు ఎప్పటికీ కూడా పడనీయవు. ఏ శత్రువు వారి మీద జయించనీయవు. ప్రతి శత్రువును పడవేస్తావయ్యా. ప్రతి రోగాన్ని పడగొడతావు. ప్రతి ఆర్థిక బంధకాన్ని పడగొడతావు. వారికి విరోధంగా రూపింపబడుతున్న ప్రతి ఆయుధాన్ని కూడా పడగొడతావు. వారిపైన లేస్తున్న ప్రతి శత్రు పోరాటమును కూడా మీరు అణచివేస్తావయ్యా. ఎందుకంటే యుద్ధము నీవు చేస్తావు, జయమును మాకిస్తావు. తండ్రి, ఈరోజు ఎంతమంది వాగ్దానాన్ని నమ్ముతున్నారు. నేను దేవుణ్ణి నమ్ముతున్నాను, ఆయన నాకుంటే చాలు, నా పక్షంగా ఆయన ఉన్నారు, నేను భయపడను. ఏ శత్రువు ఎంత మాత్రము నాపై దాడి చెయ్యలేదు, ఏ శత్రువు నన్ను జయించలేదని విశ్వసించి ప్రార్థిస్తున్నారో వారందరినీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. వారి ప్రాబ్లము, వారి సమస్య ఎంత పెద్దదైనా, గొల్యాతు లాంటిదైనా అద్భుతకరమైన విజయం ప్రతి ఒక్కరికి దయచేస్తున్నందుకు వందనాలు. ఆనాడు దావీదుకు గొల్యాతుపై ఏ విధంగా జయమునిచ్చారో అదేవిధంగా ఈనాడు మా అందరికీ కూడా అటువంటి జయము దయచేస్తున్నందుకు వందనాలు. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతోమంది బిడ్డలు వారి సమస్యలు తెలియజేస్తున్నారయ్యా. ప్రతి ఒక్కరిని బలిష్టమైన నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. నీకు అసాధ్యమైంది లేదు తండ్రి. మీరు సెలవిచ్చారు, నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అని. నమ్ముట నీవలైతే నమ్మువానికి సమస్తము సాధ్యమైన సెలవిచ్చారు. నమ్మిక మాత్రం ఉంచమని సెలవిచ్చారు. ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండలను సహా పెకిలించగలరని వాగ్దానం చేశారు తండ్రి. నీ యందు నమ్మిక ఉంచిన వారందరి జీవితాల వాగ్దానము నెరవేర్చబడునుగాక. వారి శత్రువులందరూ అణచివేయబడుదురుగాక. వారికి విరోధంగా లేస్తున్న మానసిక, శారీరక, ఆత్మీయ అనారోగ్య ప్రతి పరిస్థితి అణచివేయబడునుగాక. ఆర్థిక పరిస్థితులు అణచివేయబడునుగాక. అప్పులు అణచివేయబడునుగాక. యేసునామములో పాపం అణచివేయబడునుగాక. యేసునామములో తరతరాలుగా వస్తున్న కర్స అణచివేయబడునుగాక, కాల్చివేయబడునుగాక. యేసునామములో ప్రతి వ్యసనం నుండి విడుదల పొందుకొందురుగాక. తండ్రి, ఈరోజు వాగ్దానమైన ప్రతి ఒక్కరి గృహాల్లోకి మీరు అడుగు పెట్టండి. ప్రతి గృహంలో కూడా అద్భుతాలు జరుగునుగాక యేసునామములో. ప్రతి ఇంటిలోని కార్యములు మేము చూడబోతున్నంత త్వరలో నేను నమ్ముతున్నాను. ప్రతి ఇంట్లో ఉన్న సాతాను శక్తులను యేసునామములో అణచివేస్తున్నాను. ప్రతి ఒక్కరిని లేవనెత్తుతున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రత్యేకంగా గర్భంతోనే బిడ్డల చేతులకు అప్పగిస్తున్నాను. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకుంటున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకొని తండ్రి, సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా ప్రతి ఒక్కరికి తోడేయండి. వారు వెళ్ళే ప్రతి స్థలంలో, వారు చేసే ప్రతి పనిలో మీరు తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, మీ ఎదుట ఏ శత్రువు ఉన్నాడు, ఏ పాపము, ఏ శాపము మిమ్మల్ని భయపెడుతున్నా భయపడొద్దు. మీ జీవితంలో మీకు విరోధంగా లేస్తున్న ప్రతి శత్రువును దేవుడు అణచివేయబోతున్నాడు. ఈ వాగ్దానం ద్వారా నేను బలపరచబడ్డాను. ఈ వాగ్దానం నా కొరకే రామని కామెంట్ చేయండి. ప్రతిరోజు వాగ్దానాన్ని లైక్ చేస్తూ అనేక మందికి షేర్ చేస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని దేవుడు అత్యధికంగా దీవించాలని మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.